I request all of you to subscribe to One India. హాయ్, నేను మీ సందీప్ కిషన్ ని oneindiatelugu.com కి అర్జెంట్గా సబ్స్క్రైబ్ చేసేయండి. Please subscribe to Filmy Beat and One India. Please subscribe to Filmy Beat and One India. పూరి జగన్నాథ్ ఇప్పుడు ఈ పేరు మారుమోగిపోతుంది. ఏ ఇద్దరిని చూసినా ఆయన గురించే మాట్లాడుకుంటున్నారు. డ్రగ్స్ కేసులో బుధవారం సిట్ ఎదుట హాజరైన ఈ టాలీవుడ్ దర్శకుడిని అధికారులు ఏకంగా 11 గంటల పాటు విచారించడం సంచలనంగా మారింది. ఉదయం 10:30 మొదలైన విచారణ ఏకంగా రాత్రి 9:30 వరకు కొనసాగింది. ఏకంగా 500 వరకు ప్రశ్నలు సంధించిన అధికారులు పూరిని ఉక్కిరిబిక్కిరి చేసినట్టు తెలిసింది. అయితే మూసిన తలుపులు వెనుక ఏం జరిగిందన్న ఉత్కంఠ ఇప్పుడు చిత్రసీమను కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. బుధవారం ఉదయం విచారణ కోసం పూరి జగన్నాథ్ హైదరాబాద్ లోని ఆబ్కారీ భవన్ కు చేరుకున్నారు. సిట్ అధికారులు ఎటువంటి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది, ఎలా సమాధానాలు చెప్పాలి అనే విషయంలో ముందుగానే న్యాయ నిపుణులతో చర్చించి పూర్తిగా సన్నద్ధమై వచ్చారు. అయితే అధికారులు అతడిని రొటీన్ కు భిన్నంగా విచారించినట్టు తెలుస్తోంది. సినిమాలు, కేసు విషయాలతో సంబంధం లేని ప్రశ్నలతో విచారణ మొదలుపెట్టారు. చేయబోయే సినిమాల గురించి, ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న సినిమాలు, హీరో హీరోయిన్లు ఎవరు, షూటింగ్స్ కు అనుకూలమైన ప్రదేశం, ఇలా చిన్నగా చర్చ ప్రారంభించారు. టీ బ్రేక్ వరకు ఇదే కొనసాగింది. ఆ తర్వాత ఆయన దినచర్య, ఇతర అంశాల గురించి ప్రశ్నించినట్లు విశ్వసనీయ సమాచారం. మధ్యాహ్నం భోజనం తర్వాత పూరికి తెలియకుండానే నెమ్మదిగా అధికారులు రంగంలోకి దిగి కావాల్సిన సమాచారాన్ని రాబట్టారు. పూరితో పాటు కార్యాలయానికి వచ్చిన ఆయన కుమారుడు ఆకాష్, సోదరుడు సాయిరాం శంకర్ కు కూడా అక్కడే భోజనాలు ఏర్పాటు చేశారు. లంచ్ తర్వాత పూరికి సంధిస్తున్న ప్రశ్నలు ఒక్కసారిగా మారిపోవడంతో ఆయన ఉక్కిరిబిక్కిరయ్యారు. తాగుడు అలవాటుందా అంటూ మొదలుపెట్టిన అధికారులు డ్రగ్స్ అలవాటు గురించి ప్రశ్నించారు. కెల్విన్ ఎవరు, డ్రగ్స్ ఎప్పటి నుంచి అతడి వద్ద కొనుగోలు చేస్తున్నారు, డ్రగ్స్ తీసుకునే సమయంలో మీతో ఉండేది ఎవరు, టాలీవుడ్ లో ఇంకా ఎంతమందికి ఇటువంటి అలవాటు ఉంది అంటూ ప్రశ్నల వర్షం కురిపించడంతో పూరిలో ఒక్కసారిగా టెన్షన్ మొదలైంది. అన్నింటికీ అవును కాదు అంటూ పొడి సమాధానాలు చెప్పినట్లు తెలుస్తోంది. విచారణ సాయంత్రం 5 గంటల వరకేనని అధికారులు తొలుత ప్రకటించారు. అయితే 5 దాటినా కొనసాగుతోండడంతో పూరి అరెస్టు తథ్యమని భావించారు. దీనికి తోడు ఉస్మానియా వైద్యులు, నార్కోటిక్స్ బృందం కార్యాలయానికి చేరుకోవడంతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఆరోగ్య పరీక్షల అనంతరం అరెస్టు చేస్తారని ఊహాగానాలు వెలువడ్డాయి. అయితే రాత్రి పొద్దుపోయిన తర్వాత ఆయనను విడిచిపెట్టడంతో ఊహాగానాలకు తెరపడింది. ఇక పూరిని విచారిస్తున్నప్పుడు లోపల గదిలో ఓ డాక్టర్, వీడియోగ్రాఫర్ తో పాటు సూర్యాపేట ఎక్సైజ్ సూపరింటెండెంట్ శీలం శ్రీనివాసరావు, ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, అసిస్టెంట్ సూపరింటెండెంట్ విజయ్ ఉన్నట్టు తెలుస్తోంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ One India Telugu. For more details, keep watching One India Telugu. Please like and share. Don't forget to subscribe. Thank you.